హాయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నప్పుడు దేవుని మంచితనాన్ని, దేవుని కనికరాన్ని, దేవుని యొక్క ఆలోచనని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దైవ చిత్తం ఏంటో, దేవుని నడిపింపు ఏ విధంగా ఉంటుందో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమే, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషి యొక్క మేధస్సు ఒక పరిమితిలో ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క మేధస్సు అపరిమితమైనది. అంటే మానవుని యొక్క ఆలోచనలకు అందనిది. కాబట్టి మనం ఇప్పుడు ఏ నలుగుబాట్ల మధ్య వెళ్తున్నామో దాని గురించి మనం విచారపడకుండా, చింతించకుండా, దేవుడు నా భవిష్యత్తును అద్భుతంగా డిజైన్ చేయబోతున్నాడని మనం నమ్మితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. మనం నమ్మితే ఆయన కార్యాన్ని చూస్తాం పిల్లారా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మితే దేవుడు ఆ కార్యాన్ని సాధ్యపరుస్తాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు నా భవిష్యత్ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనం విశ్వసిస్తే గొప్ప జీవితాన్ని మనం రుచి చూస్తాం.